హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ లెవెల్లో టాప్ 5 డేంజరస్ రైడింగ్ యూనిట్లు ఉన్న టీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గాయ్స్. ఈ లిస్ట్లో 5th ప్లేస్లో ఉంది తమిళ్ తలైవర్. ఈ టీంలో వచ్చేసి నరేంద్ర కండోలా అండ్ సచిన్ తన్వార్ అయితే ఉండబోతున్నారు. నరేంద్ర కండోలాకి ఎటువంటి సపోర్ట్ లేనప్పుడే తన టీంని తను ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. అలాంటిది ఇప్పుడు సచిన్ తన్వార్ లాంటి ప్లేయర్ తనకి యాడ్ అయిపోవడంతో రైడింగ్లో చాలా డేంజరస్గా మారే ఛాన్స్ అయితే ఈ టీంకి ఉన్నాయి. నెంబర్ 4 వచ్చేసి గుజరాత్ జైంట్స్. ఈ టీంలో మనం చూసుకున్నట్టయితే గుమాన్ సింగ్ అండ్ రాకేష్ అండ్ ప్రదీప్ దహియా అయితే ఆడబోతున్నారు గాయస్. ముగ్గురు రైడింగ్లో విజృంభించి ఆడితే ఆపోజిట్ డిఫెండర్లకి చుక్కలు చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ లిస్ట్లో 3rd ప్లేస్ని చూసుకుంటే జైపూర్ అయితే ఉంది గాయస్. ఈ టీంకి ఫస్ట్ రైడర్ తన ఎక్సలెంట్ రైడింగ్ స్కిల్తో జైపూర్కి రెండోసారి కప్పు అందించిన మన అర్జున్ దేశ్వాల్ అయితే ఆడబోతున్నారు. ఇతనికి సపోర్టింగ్ రైడర్స్గా వచ్చేసి వికాస్ కండోలా అండ్ శ్రీకాంత్ యాదవ్ అయితే ఆడబోతున్నారు. ఈ టీం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రైడింగ్ యూనిట్ అని చెప్పొచ్చు. ఇంకా 2nd ప్లేస్ చూసుకుంటే ఈ ప్లేస్ లో మన పునేరి పల్టన్స్ అయితే ఉండబోతుంది. ఈ టీం రైడింగ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. ఈ టీం రైడర్స్ చూసుకుంటే అస్లామినందర్, మోహిత్ గోయత్, పంకజ్ మోహితే అండ్ ఆకాష్ షిండే లాంటి యంగ్ ప్రామిసింగ్ రైడర్స్ అయితే ఉన్నారు. ఇదే టీంతో లాస్ట్ సీజన్ లో కప్పు కొట్టడం అయితే జరిగింది. ఈ సీజన్ లో ఇంకెన్ని వండర్స్ చేస్తారో చూద్దాం. నెంబర్ 1 టీం గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి 50 సబ్స్క్రైబర్స్ని అయితే టార్గెట్గా ఇస్తున్నాను గాయస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అందించండి గాయస్. ఇంకా ఈ లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది దబాంగ్ ఢిల్లీ. ఈ టీంలో రైడర్స్ని చూసుకుంటే చాలా అంటే చాలా డేంజర్గా కనపడుతుంది. ఈ టీంలో రైడర్స్ని చూసుకుంటే నవీన్ ఎక్స్ప్రెస్, ఆషు మాలిక్ అండ్ సిద్ధార్థ్ దేశాయ్ ఉండబోతున్నారు. వీళ్ళ ముగ్గురు ప్రతి మ్యాచ్లో సూపర్ 10 సాధించగలిగే సత్తా ఉన్న రైడర్స్. వీళ్ళ ముగ్గురు వల్ల ఈ టీం రైడింగ్లో చాలా డేంజర్గా మారిపోయే అవకాశం అయితే ఉంది. ఈ లిస్ట్లో నేను ఏదైనా టీంని మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. మన తెలుగు టైటన్స్ రైడింగ్లో ఏ ప్లేస్లో ఉండిద్ది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్.